హాయ్ హలో వెల్కమ్ టు కొలుగూరి 24/7 న్యూస్ ఛానల్. ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలోన చాలా హల్చల్ చేస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన భార్యతో కలిసిపోయారా? మళ్ళీ నిన్న మొన్నటి దాకా విడాకులంటూ కోర్టు చుట్టూ తిరిగినటువంటి ఈ జంట మళ్ళీ కలిసిపోయిందన్న వార్త సోషల్ మీడియాలోన తెగ హల్చల్ చేస్తోంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే చాలా సెన్సేషనల్ న్యూస్గా మనం భావించవచ్చు. అసలు విజయ్ అతని భార్య సంగీత స్వర్ణలింగం, ఆ అమ్మాయి పేరు సంగీత స్వర్ణలింగం, వీళ్ళిద్దరూ చాలా కాలంగా అంటే పెళ్ళై దాదాపు ఎన్నో ఏళ్లుగా సంసారం చేస్తున్నా కూడా ఈ మధ్య కాలంలో మనస్పర్ధలు వచ్చాయి. ఆ మనస్పర్ధలు రావడంతో ఇద్దరూ కూడా విడాకులు దాకా వెళ్ళిపోయారు. కోర్టులను విడాకులు కూడా అప్లై చేసుకున్నారు. ఆమె భరణం అడిగిందని, భరణం చాలా పెద్ద ఎత్తులో అడిగిందని, ఎక్కడో ఒక చోట ఈ కేసును కొంచెం సెటిల్ చేస్తున్నారని ఎన్నికల సమయంలోన చాలా వార్తలు వినవచ్చాయి. మనం ఎన్నికల సమయంలో మనకు చాలా వార్తలు, ఈ వార్తలే మనకు వినవచ్చాయి. అంటే విజయ్ ఎన్నికల్లో నిలిచినప్పుడు అతన్ని ఇబ్బంది పెట్టడానికి ముఖ్యంగా ప్రధాన పార్టీ అయినటువంటి అప్పట్లో అధికార పార్టీ అయినటువంటి డిఎంకే దీన్ని తెగ ప్రచారంలో పెట్టింది. విజయ్కు పర్సనల్ లైఫ్ చాలా డిస్టర్బ్డ్గా ఉంది, అతను ఏకంగా భార్యతో విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారు అని అక్కడితో ఆగకుండా సినీ నటి త్రిషతో విజయ్కు లింకులు పెట్టేశారు. సినీ నటి విజయ్కు ఈయనకు, సినీ నటి త్రిషకు విజయ్కు మధ్య చాలా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. కేవలం త్రిషతో ఉన్నటువంటి సంబంధం వల్లనే తన భార్య సంగీతతో విడాకులు తీసుకోవడానికి విజయ్ సిద్ధమయ్యారు అన్న వార్త అప్పట్లోనే చాలా హల్చల్ చేసింది. త్రిష అందరిలోనూ కంట్లోనూ పడింది. ఆమె ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లా మారిపోయారు. ఆమె కూడా దాన్ని ఖండించలేకపోవడం, ఆ తర్వాత విజయ్కు దక్కిన ప్రతి విజయాన్ని ఆమె సెలబ్రేట్ చేసుకోవడం, ఆ తర్వాత విజయ్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత చాలా ఆనందంగా ఉంది, నా జీవితంలో ఈ నెల చాలా మ్యాజిక్ మూమెంట్స్ తీసుకొచ్చింది అని చెప్పడం, ఆ తర్వాత విజయ్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా అందంగా తయారై అక్కడికి వెళ్ళి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా ఆ సభలో కనిపించడం, ఇవన్నీ చూశాక సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు నిజమే అని చాలామంది అనుకున్నారు. ఇప్పటికీ అదే నమ్ముతున్నారు. సో త్రిష విజయ్ ఖచ్చితంగా పెళ్లి చేసుకోబోతున్నారు. వాళ్ళిద్దరూ చాలా కాలంగా సన్నిహితంగా ఉన్నారు. విజయ్కు అన్ని సందర్భాల్లోనూ అండదండగా త్రిష నిలబడి ఉన్నారు. పైగా ఆమెకు పుట్టినరోజు సందర్భంగా సాటి నటీమణులు కూడా నీవు కన్న కలలు నిజం కాని అని ట్వీట్ చేయడం, ఆమెను విష్ చేయడం, ఇవన్నీ ఆమె కాస్త బ్లష్ కావడం, ఇవన్నీ చూస్తూ ఉంటే విజయ్కు త్రిషకు మధ్య సంథింగ్ హై అని అందరికీ అనిపించిన మాట అయితే వాస్తవం. ఇది ఇలా నడుస్తూనే ఉంది. అతను ముఖ్యమంత్రి అయ్యాక మొన్నటికి మొన్న ఇద్దరు కలిసి ఒకానొక సన్నివేశంలో కనిపించారు కూడా. సో ఇలా ఒకరికొకరు అజిత్ వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు ఆమెను చూడడానికి, అంటే ఆ పార్థివ శరీరాన్ని చూడడానికి, ఆ తర్వాత అజిత్ను ఓదార్చడానికి విజయ్ వచ్చినప్పుడు ఆయనతో పాటు త్రిష కూడా కనిపించారు. సో ఇన్ని సందర్భాలు క్యాలిక్యులేషన్స్ లెక్కలు వేసుకున్న తర్వాత ఇది ఇంకా పక్క త్రిష ఆ తర్వాత విజయ్ ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవడం పక్క అని అందరూ అనుకుంటున్న సమయంలో మళ్ళీ ఒక ట్విస్ట్ వచ్చింది. ఏమిటి ఆ ట్విస్ట్ అంటే విజయ్ తన భార్య సంగీత ఇద్దరు కలిసిపోయారు అన్న వార్త ఇప్పుడు హల్చల్ చేస్తోంది. నిజంగా విజయ్ అతని భార్య సంగీత కలిసిపోయారా? ఎవరు వాళ్ళిద్దరిని కలిపారు? అంత తీవ్రంగా మనస్పర్ధలు వచ్చిన తర్వాత కలవడం సాధ్యమయ్యే పనేనా? పైగా సంగీత కోర్టులో పిటిషన్ వేస్తూ తన సంసారం చెడిపోవడానికి, తన వివాహబంధం చెడిపోవడానికి ఒక నటి కారణమని ఆమె చెప్పడం త్రిష పాత్ర పైన మరింత అనుమానాలు బలపడేలా చేశాయి. ఇంతటి నేపథ్యంలో సంగీత మళ్ళీ కలిసిపోయారు, విజయ్ సంగీత కలిసిపోయారు అన్న తాజా వార్త చాలా హల్చల్ చేస్తోంది. ఒకవేళ ఈ మాట నిజమైతే సంతోషకరమైన విషయం, భార్యాభర్తలు ఇద్దరు మళ్ళీ కలిసిపోయారు. మళ్ళీ వాట్ అబౌట్ త్రిష? ఈనాడు త్రిష గురించి వచ్చిన వార్తలన్నీ కూడా పుకార్లేనా, వదంతులేనా? ఆమె వ్యక్తం చేసినటువంటి ఆనందం, ఆమె వ్యక్తం చేసినటువంటి అభిమానం అవన్నీ కూడా కేవలం అలా పైపైన అలా చూపించారు, సందర్భంగా రియాక్ట్ అయ్యారు అంతేనా? లేదా ఆమెకు నిజంగా అన్యాయం జరిగిందా? అందుకోసమే సోషల్ మీడియాలో అందరూ పాపం త్రిష అని కూడా అంటున్నారు. వాళ్ళిద్దరూ కలిసిపోవడం మంచిదే. భార్యాభర్తలు అన్నాక ఎన్నో గొడవలు వస్తుంటాయి, మాటలు మానుకుంటూ ఉంటారు, కలహించుకుంటూ ఉంటారు, కలిసిపోతూ ఉంటారు. కానీ
వీళ్ళ కొట్లాట, వీళ్ళ కలహం చాలా దూరం వెళ్ళింది. అంత దూరం వెళ్ళాక మళ్ళీ రివర్స్ అయ్యిందా? అయితే పిల్లలు ఉన్నారు కాబట్టి, వాళ్ళకు పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఏమైనా కలిచారా? ఈ వ్యవహారం మొత్తంలో కూడా మనకు అందుతున్న మరో వార్త ఏంటంటే, విజయ్ తన భార్యతో కలిసిపోవడానికి అత్యంత కీలకంగా వ్యవహరించింది ఎవరు తెలుసా? విజయ్ తల్లి. ఆమె స్వయాన నిలబడి పెద్దరికం వహించి వాళ్ళిద్దరిని కలిపారు. తల్లి ఎందుకు వాళ్ళిద్దరిని కలపాల్సి వచ్చింది? మళ్ళీ వాళ్ళేమనుకున్నారు? కుటుంబ సభ్యులు ఏమని ఆలోచించారంటే, విజయ్ పొలిటికల్ కెరీర్, సినీ కెరీర్ ఒక పీక్ వచ్చేసింది, అయిపోయింది. అతను ఒక సినీ హీరోగా తన ప్రస్థానం ఆల్మోస్ట్ ముగిసిపోయింది. జననాయకన్ హిస్ ది లాస్ట్ ఫిలిం ఫర్ విజయ్. ఇంకా మళ్ళీ సినిమాలో నటించడని ఆయన ప్రకటించేసుకున్నారు. సో ఇంకా ఆయన సినీ కెరీర్ ఎలాగో ముగిసిపోయింది. పొలిటికల్ కెరీర్ ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయి. తొలి విజయం అందుకున్నారు. మొట్టమొదటిసారిగా పార్టీ పెట్టి అఖండమైనటువంటి విజయంతో ముఖ్యమంత్రి అయిపోయారు ఏకంగా. వేళ్ళూనుకు పోయినటువంటి సంప్రదాయ ద్రవిడియన్ పార్టీ డిఎంకేను మట్టి కరిపించేశారు. సో ఈ సమయంలోన విజయ్కు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండకూడదు, వ్యక్తిగతమైనటువంటి సాంసారికమైనటువంటి ట్రబుల్స్ ఏవి ఉండకూడదు. పైగా ఆయన వ్యక్తిత్వం పైన ఎవరూ కూడా కామెంట్లు చేయకూడదు. అందరికీ అతను ఒక ఆదర్శంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు పీస్ఫుల్గా, క్లీన్ మ్యాన్గా, మిస్టర్ క్లీన్గానే కనిపించాలి అని బహుశా తల్లిదండ్రులు భావించారేమో. ఆ మాటకు విజయ్ కూడా అంగీకరించారేమో అని మనం అనుకోవాలి. ఎందుకంటే ఇన్నాళ్ళు విజయ్ వేరు, దళపతి విజయ్ వేరు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వేరు. ఈ రెండు వేరు వేరు కోణాలు. అయితే మీరు ఒక మాట అన్నారు, మరి రాజకీయ నాయకులు కొంతమంది ఇద్దరు ముగ్గురు కూడా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వాళ్ళ పొలిటికల్ కెరీర్ గురించి ఆలోచించలేదా అంటే, లోకో భిన్న రుచికి వాళ్ళు ఆలోచించారో లేదో మనం ఎలా చెప్పగలం? ఇక్కడ కూడా విజయ్ ఆలోచించారో లేదో ఇంకా మనకు అధికారికమైన సమాచారం అందట్లేదు. బట్ అతని భార్య కలిసిపోయారంటే ఏదో బలమైన శక్తి అక్కడ పనిచేసి ఉంటే తప్ప ఇది సాధ్యపడదని మాత్రం అందరూ అనుకుంటున్నారు. అది వాస్తవం కూడా. ఆ బలమైన శక్తి మరెవరో కాదు, విజయ్ కన్న తల్లి. ఆమె స్వయాన నిలబడి ఇలా కాదు, మీరిద్దరు కలిసిపోండి, బిడ్డల కోసం, నీ రాజకీయ భవిష్యత్తు కోసం కలిసిపోండి అని చెప్పారేమోనని చాలామంది అనుకుంటున్నారు. సో కొంచెం మోదం, కొంచెం ఖేదం. ఒకటి, వాళ్ళిద్దరూ కలిసిపోయారు, సంసారం బాగుపడింది, రోడ్డెక్కిన సంసారం బాగుపడింది. రాజకీయ సభల్లోనూ, ఎన్నికల ప్రచార సభల్లోనూ తూర్పారబట్టినటువంటి పొలిటికల్ పార్టీలని ముక్కున వేలేసుకోవడం ఖాయం. మళ్ళీ విజయ్, ఆ తర్వాత అతని భార్య సంగీత కలిసిపోతే ఇంక ఏ వివాదం ఉండదు. ఆయన హ్యాపీగా తన పొలిటికల్ కెరీర్ సాగించవచ్చు. మళ్ళీ ఒకవేళ ఇది అబద్ధమైతే చేయగలిగింది ఏం లేదు. ప్రజలు ఆల్రెడీ అతను విడిపోయారు అన్నా కూడా, త్రిషతో ఆయనకు సంబంధం ఉంది అన్నా కూడా ఓట్లేసి గెలిపించారంటే దే యాక్సెప్టెడ్. ఆయన వ్యక్తిగత జీవితం వేరు, ఆయన రాజకీయ జీవితం వేరని రెండు వేరువేరుగా చూశారు, అంగీకరించారనే అర్థం. కాబట్టి వాళ్ళు అంగీకరించవచ్చు. మళ్ళీ ఈ పరిణామం నిజమేనా? ఒకవేళ నిజమైతే త్రిష పరిస్థితి ఏంటి? అప్పటికే ఒక పెళ్ళి నిశ్చితార్థం దాకా వచ్చి ఆగిపోయిన మాట వాస్తవం. మళ్ళీ ఆవిడ పెళ్ళి ఊసే ఎత్తలేదు. ఇన్నాళ్ళకు ఆమె ఏదో ఒక కలగని ఆ కళను నిజం చేసుకోవాలా అనుకునే సమయంలోనే ఈ దురదృష్టం ఎదురైపోయిందా? ఇంకేం పెళ్ళి పీటలు ఎక్కాలి అనుకునే సందర్భంలోన అనుకోని ఒక మలుపు వలన మళ్ళీ ఆమె పక్కకు జరగాల్సి వచ్చిందా? విజయ్ జీవితం నుంచి పక్కకు జరగాల్సి వచ్చిందా? ఏమో చెప్పలేం. ఇవన్నీ ఊహాగానాలే కావచ్చు, లేదా ఇవన్నీ నిజాలే కావచ్చు. ఏది ఏమైనప్పటికీ విజయ్ భవిష్యత్తు గురించి వాళ్ళ తల్లిదండ్రులు బాగా ఆలోచిస్తూ ఆయనకున్న ఇబ్బందులు, ఆయనకున్నటువంటి ఆటంకాలు అన్నింటినీ తొలగించడానికి తమ వంతు ప్రయత్నం తాము చేస్తున్నారన్న మాట మాత్రం ఈ పుకార్ వలన మనకు నిజమనిపిస్తుంది. అదండి విషయం. దట్స్ ఆల్.